నిలువుగా నాటొచ్చు, ఇట్లా అడ్డం కూడా కొంచెం 45 డిగ్రీస్ లో కూడా నాటుకోవచ్చు. మంచి దిగుబడి మాత్రం మంచి వస్తుంది. ఓకే, దీనివల్ల మనకు దానా ఖర్చు తగ్గుతుంది. వాళ్ళకి 80 పైసలకి ఇస్తా. ఓకే, రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు మురళీమోహన్ అండి. లింగాపూర్ విలేజ్, ఓకే, నర్సాపూర్ మండలము, మెదక్ డిస్టిక్, ఓకే, తెలంగాణ. ఇప్పుడు మన దగ్గర ఏ గ్రాస్ అవైలబుల్ ఉంది సార్? 3 రకాలు ఉన్నాయండి ప్రజెంట్. ఇది తీసుకుంటే, ఇటువైపు తీసుకుంటే ఇదంతా విత్తనం కోసం కట్ చేస్తున్నాము. ఓకే, ఇది తైవాన్ జైంట్ కింగ్. ఓకే, షార్ట్ గా చెప్పాలంటే తైవాన్ నేపియర్ అంటారు. ఓకే, ఓకే. అలాగే ఇటువైపు తీసుకుంటే ఇది కొంత శాంపిల్ కింద వేసుకున్నాము, ఒక 4-5 గుంటలు. ఓకే, ఇది 4G వెరైటీ అనమాట. 4G బుల్లెట్. ఓకే, సో ఇది కూడా తీసుకొని, ఇది ఒక 6 months ఓల్డ్ ఉంటుంది. సో మేజర్గా ఏంటంటే ఇది నేను టెస్టింగ్ కోసం అన్నట్టు తీసుకున్నాను. ఓకే, టోటల్గా తైవాన్ నేపియర్ ఎక్కువ ఉంది. అలాగే న్యూట్రాసిటికల్ అని ఇంకొక వెరైటీ ఉంటుంది. ఈ 2 వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో డైరీ ఫార్మర్స్ కానీ, లేదంటే ఎవరైనా షీప్ ఫార్మర్స్ కానీ వాళ్ళు అడిగినప్పుడు ఒక 3-4 వెరైటీస్ అడుగుతున్నారు కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఇదొక వెరైటీ పెట్టుకున్నాము. అలాగే ఇంకా 2 వెరైటీస్ కూడా తెచ్చుకున్నాను. ఓకే, సో ఒక 2-3 నెలల్లో మన దగ్గర 4 వెరైటీస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్గా తైవాన్ నేపియర్ అయితే మాత్రం ఎక్కువ ఉంది మన దగ్గర. విత్తనం కూడా ప్రజెంట్ కట్ చేస్తున్నాము. విత్తనం అవైలబుల్ ఉంది, అట్లాగే మనకి గ్రాస్ కూడా పచ్చిగుట్టి కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి కట్ చేసేది చూపించండి సార్ ఒకసారి. సో విత్తనము ఇక్కడ కట్ చేస్తున్నాం రండి మన దగ్గర. ఓకే, చూసుకోవచ్చు. తైవాన్ నేపియర్ మనకి స్టెమ్స్ కావాలన్నా, అట్లాగే గ్రాస్ కావాలన్నా వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఎట్లా ఉంటాయి ఏంటని ఒకసారి చూపిద్దాం సార్. దీంట్లో ప్రోటీన్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉందా? ప్రోటీన్ పర్సెంట్ అనేది 8 నుంచి 12% వరకు ఇట్లా ఇచ్చేస్తారు. ఇక ఇలా ఇస్తాము. ఓకే, దీన్ని నాటుకోవాలన్నమాట. రైతులు నాటుకునే పద్ధతి ఇక్కడ 2-3 రకాలుగా కూడా నాటుకోవచ్చు. నేను ఒక పద్ధతి చూపిస్తాను, అంటే నిలువుగా నాటుకునే పద్ధతి అనమాట. మన విత్తనం చూస్తే మీరు చూడండి, ఆల్రెడీ మొలక కూడా వచ్చింది. అంటే ఇది అంటే మా క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఎలా చేసుకోవచ్చు అంటే, ఇది ఒక వరుసకి 5 అడుగులు చూపించాం కదండి ఇందాక. ఇప్పుడు ఇలా నాటుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక కనుపు ఇది లోపలికి దిగిపోవాలి. ఓకే, ఇట్లా పూర్తిగా దిగిపోవచ్చు. నిలువుగా నాటొచ్చు, ఇట్లా అడ్డం కూడా కొంచెం 45 డిగ్రీస్ లో కూడా నాటుకోవచ్చు. ఒక కనుపు లోపలికి వెళ్ళిపోయింది అనమాట, భూమి లోపలికి. ఓకే, ఇక్కడ నుంచి ఒక అడుగు అంటే 1 అడుగు కానీ 1.5 అడుగు కానీ తీసుకోవచ్చు. ఓకే, మనం 1 అడుగు తీసుకుంటున్నాము. 1 అడుగు తీసుకొని మనం ఇంకొక కర్ర నాటుకుంటాం. ఇలా నీళ్లు వదిలేసుకొని ఉండాలా. ఇప్పుడు మేము ఇక్కడ నీళ్లు వదలలేదు, తయారు చేసుకుంటున్నాం, పొలం తయారు చేసుకుంటున్నాం కాబట్టి చూపిస్తున్నాము డెమో కోసం అన్నట్టు. ఇట్లా చూపించుకో, ఇదొక పద్ధతి అనమాట. ఇలా నాటుకున్న తర్వాత ఇప్పుడు ఇది 5 వరుసకి 5 అడుగులు, మొక్కకు 1 అడుగు. ఇదొక పద్ధతి. కొంచెం హై డెన్సిటీలో కావాలనుకుంటే ఈ కాల ఇటు ఉంది కదండి, ఇటువైపు కూడా నాటుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఇట్లా కూడా నాటుకోవచ్చు. ఓకే, మనం ఏంటంటే గడ్డి నీట్గా క్లీన్ చేసుకుంటా ఉంటే ఈ పద్ధతి కూడా బాగా సక్సెస్ఫుల్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మొక్క నుంచి మొక్కకి 2 అడుగులు, అవును, వరుసకి 5 అడుగులు. దీంట్లో ఏంటంటే ఎక్కువ 12,000 దాకా విత్తనం అవసరం అవుతుంది. ఓకే, ఒక వరుసే ఉందంటే సుమారుగా 7,500-8,000 దాకా అవసరం అవుతుంది. ఓకే, ఓకే, ఓకే సార్. సో ఈ పద్ధతి అనమాట. నీళ్ళు వదులుకోవాలా. ఇప్పుడు ఇంకో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మనము డ్రిప్ కూడా చూసుకోండి. ఇట్లా ఒక మెయిన్ లైన్ తీసేసుకొని మధ్యలో డ్రిప్ వేసుకున్నాం అనుకోండి, అవును, ఇక్కడ వరకు తేమ ఉంటుంది, అంటే 2 అడుగుల వరకు. అవును, ఈ మధ్యలో ఉన్నది అంతా కలుపు పడదు. ఓకే, అంటే వీడ్ మేనేజ్మెంట్ కూడా మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో వీడ్ మేనేజ్మెంట్. ఓకే, కలుపుని కంట్రోల్ చేయాలి. కలుపుని కంట్రోల్ చేసుకోకపోతే ఖర్చు పెరిగిపోతుంది అనమాట. విత్తనం ఖర్చు ఎంత వస్తుందో కలుపు ఖర్చు కూడా అంతే వస్తుంది. కొంచెం ఇలాంటి స్టెమ్స్ కావాలన్నా కూడా మీకైతే ఎనీ టైం అందుబాటులో ఉంటుంది సార్? ఎనీ టైం అందుబాటులో ఉంటుంది సార్. ఇప్పుడు మీకు చూస్తే మనము అన్ని రకాలుగా చూడండి, ఈ 2 విత్తనాలు ఉంది కాబట్టి మనము ఇచ్చేది కూడా అందరికీ ఇదే క్వాలిటీ ఇస్తాము. మార్కెట్లో కొంతమంది ఏంటంటే అందరూ 2 కనుపులు ఉన్న స్టెమ్స్ ఇవ్వట్లేదు. అవును, మరి అందరూ ఇస్తున్నారని చెప్పను, కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి ఎండిపోవడం కానీ అట్లా ఏమి ఉండదా? అందుకనే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 2 కనుపులు ఉన్నది ఇవ్వడం ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, మీకు ఇప్పుడు చూసినప్పుడు లేతగా ఉంది చూసారా. ఒక అది 3-4 రోజుల వరకు ఇబ్బంది లేదు. ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ మనం మొత్తం పూర్తిగా
ఆల్మోస్ట్ ఆర్టీసీ కార్గోలోనే పంపిస్తాము. ఓకే 24 అవర్స్ డెలివరీలో వెళ్ళిపోతుంది అనమాట. 24 అవర్స్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. తీసుకున్న వాళ్ళకి కూడా నేను వాళ్ళకి చెప్తాను అనమాట. ఓకే తీసుకోగానే వాళ్ళని కొంచెం నీళ్లు చల్లి కొంచెం నీడలో పెట్టి, ఒకవేళ 1-2 రోజులు డిలే ఉంటే కూడా నీడలో పెట్టుకోమని చెప్తాను, నీళ్లు చల్లుకోమని చెప్తాను. ఓకే అట్లా చేసుకున్నప్పుడు మనకు విత్తనం డ్రై అయిపోకుండా అంటే ఎండిపోకుండా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఒకవేళ వర్కర్స్తో ప్రాబ్లం అయినా లేదంటే ల్యాండ్ ప్రిపరేషన్ రెడీ కాకపోయినా కూడా వాళ్ళకి ఈ పద్ధతి అవలంబిస్తే మనకు విత్తనం డ్యామేజ్ కాకుండా, ఓకే మోర్టాలిటీ లేకుండా ఎక్కువ జర్మినేషన్ పర్సెంటేజ్ వస్తుంది. మీ పేరు ఒక్కసారి చెప్పండి. నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు, ఇప్పుడు డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి మీరు యాక్చువల్గా? సంవత్సరం అవుతుంది. సంవత్సరం ఓకే. ఇప్పుడు మనకి తైవాన్ నేపియర్ వాడుతున్నారు కదా, గ్రాస్ పచ్చికుట్టి, ఎట్లా ఉంది? బాగుంది సార్, బాగుంది. ఓకే, మీ వెనకాల కనబడుతుంది అదేనా? అదే వెనక ఉంది అది. అక్కడ ఇక్కడ సారు ప్లాన్ ఇచ్చింది, దాని వల్ల అది పెట్టాము. ఒక విత్తనాలు సార్ స్టెమ్స్ ఇచ్చిండు, దానివల్ల మాకు సేఫ్ బాగుంది. ఓకే, మంచి దిగుబడి మాత్రం మంచిగా వస్తుంది. ఓకే, దానివల్ల ఏమన్నా మనకి ఈ పాల ఉత్పత్తి ఏమైనా పెరిగిందా? పెరిగిందా? ఓకే, ఫ్యాట్ పర్సెంటేజ్ ఏమైనా ఇంక్రీజ్ అయింది? ఓకే, మొత్తానికి మంచిగానే ఉంది. ఎన్ని కేజీలు వేస్తారు ఒక బర్రెకి వచ్చేసి? బర్రెకు 10 నుంచి 12 కేజీల వరకు వేస్తాం పూటకు వచ్చేసి. ఓకే, దీనివల్ల మనకి దానా ఖర్చు తగ్గుతుంది. దానా ఖర్చు తగ్గుతుంది, పాలు బాగా వస్తుంది. 3 నెలలకి ఫస్ట్ కటింగ్ తీసుకోవాలా? ఓకే, 60 రోజులకి అయితే మాత్రం ఒక 5-6 అడుగులే పెరిగింది. కట్ చేసుకోవద్దా వద్దా అని నన్ను అడిగారు. ఇంకొక నెల ఆగండి అని చెప్పా. నెల ఆగిన తర్వాత అది 8 నుంచి 12 ఫీట్ల దాకా పెరిగింది. ఓకే, పెరిగిన తర్వాత కట్ చేసుకున్నారు. తర్వాత రెండో కటింగ్ మాత్రం వాళ్ళకి చాలా ఫాస్ట్ గా వచ్చింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ గోబర్తో అక్కడ మీకు గోబర్ గ్యాస్ ప్లాంట్ కూడా ఉంది. సో అది కూడా ఏంటంటే దాదాపు వీళ్ళు more than 50% అదే ఇస్తున్నారు అనమాట. సో మీకు అంటే రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే కెమికల్ ఒక్కటే కాదు, కెమికల్ ఫార్మింగే కాదు, మనం ప్రొడ్యూస్ చేసుకున్న అంటే మిగిలిన గోబరు కడిగి నీళ్ళు అనేది వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని పొలానికి ఇస్తున్నారు అనమాట. దానివల్ల చూడండి యాక్చువల్గా ఇది వాడే రైతులకి ఎట్లా ఉంటుంది, వాడని రైతులకి ఎలా ఉంటుంది చూడొచ్చు. ఇది దాదాపు నాకు తెలిసి 50 డేస్కి 40 డేస్కి ఒక కటింగ్ అయిపోతుంది. జీవామృతాన్ని ఎట్లా తయారు చేసుకోవాలంటే మనము పేడని పంచకాన్ని అంటే గోపంచకాన్ని యూజ్ చేసుకొని ఎరువు ఎట్లా తయారు చేసుకుంటున్నామో మా పొలంలో ఎట్లా వాటిని ఉపయోగించుకున్నామో కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను నిలబడి ఉన్నది వచ్చేసి సుమారు 2000 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీకు పేడ కానీ గోపంచకం కానీ ఏంటంటే వేసిన తర్వాత వీటిని ఇట్లా నెట్టేస్తాము. నెట్టేసి వాటర్ పట్టేస్తాము. డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇందులోకి వచ్చేస్తాము. సో ఇందులో బెల్లము తర్వాత పప్పుల పిండి వేసుకుంటాము. ఎందుకనంటే అవి మనకు ఉన్న మంచి బ్యాక్టీరియా గోపంచకం కానీ గోమయంలో కానీ ఉన్న మంచి బ్యాక్టీరియాని మల్టిప్లై చేసుకోవడానికి అనమాట. అది చేసుకుంటే దాన్ని లైవ్లో ఉంచుకుంటాం ఆ బ్యాక్టీరియాని. వాటినే మనం ఇప్పుడు అట్లా డ్రిప్ సిస్టంలో కానీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీంట్లో ఒక మడ్ పంప్ ఉంటుంది. మడ్ పంప్ యూజ్ చేసుకొని మనకు చిన్న పొలం కాబట్టి మడ్ పంప్ యూజ్ చేసుకొని వాటర్తో పాటు వాటర్ ఎక్కడ పడుతుందో అక్కడ పైప్ పెట్టేసి 2 మిక్స్ అయ్యి యూనిఫామ్గా పొలంకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ పద్ధతిలోనే మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము ఎక్కడ బయట నుంచి ఎరువులు అంటే కెమికల్కు అంటే సంబంధించిన ఎలాంటి ఫెర్టిలైజర్స్ బయట నుంచి తెచ్చుకోవట్లేదు. ఇది సెల్ఫ్ సస్టైనింగ్ ఫార్మింగ్ అండి. సో ఇది ఇక్కడ చూసుకుంటే ఒక ఫామ్ పాండ్ అనమాట. అంటే ఇది టెక్నికల్ ఫామ్ పాండ్ కాదు, మామూలుగా ఓపెన్గా చేపించుకుని, ఎందుకంటే వాటర్ మనకు రిజర్వ్ చేసుకోవడం కోసం అన్నట్టు. ఎండాకాలంలో మనకు తక్కువైనా కానీ రిజర్వ్ చేసుకోవాలన్నట్టు. ఇంకొకటి మనకు మెయిన్ అక్కడ బోర్ ఉంది, బోర్వెల్ నుంచి ఇందులోకి పడుతుంది వాటర్, ఇందులో స్టోర్ చేసుకుంటాం. ఇందులో ఒక మోటార్ పెట్టుకున్నాను. ఈ మోటార్ నుంచి మనకు యాక్చువల్ పంపింగ్లోకి వెళ్తుంది అనమాట. డ్రిప్ సిస్టమ్ కానీ మైక్రో ఇరిగేషన్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఇదే పద్ధతి ఫాలో అవుతారు. ఎందుకంటే ఇందులో నుంచి ప్రెషర్ యూనిఫామ్గా వస్తుంది, పంపింగ్ ప్రెషర్. అందులో బోర్వెల్లో నుంచి వచ్చే ప్రెషర్ యూనిఫామ్గా రాదు. దానివల్ల ఏంటంటే మనకు డ్రిప్ సిస్టంలో అది బ్లాక్ అవుతుంది అనమాట, ఇది బ్లాక్ అవ్వదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము దీంట్లో కూడా కొన్ని చేపలు వదిలాము. ఒక 2 బ్యాచ్లు అయితే తీసాను నేను. చేపలు ప్లస్ వాటి నైట్రేట్స్ ఉంటాయి కదండి, వాటి వేస్టేజ్ నైట్రేట్స్ ఉంటాయి. నైట్రోజన్ ఫిక్సింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఇది కూడా తైవాన్ జైంట్ కింగే. ఇది ఎన్ని రోజులు సార్? ఇది 3-4 కటింగ్లు అయిపోయినాయి. 2 years ఓల్డ్. మళ్ళీ కట్ చేస్తే మనం 1 year కి ఒక 3-4 కట్ చేసుకోవచ్చు సార్? 1 year కి 4 కటింగ్స్ ఈజీగా వస్తుంది. 4 కటింగ్స్ ఈజీగా వస్తుంది. అంటే వాతావరణం బాగా అనుకూలిస్తే మనకు ఇంకా 5 కటింగ్స్ కూడా తీసుకోవచ్చు. 5 to 6 కటింగ్స్ కూడా తీసుకోవచ్చు. చౌడు నేలలు తప్ప, చౌడు నేలలు కూడా కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటిస్తే ఒక 6 నెలల
నెలల్లో దాన్ని కూడా మార్చుకోవచ్చు మనం. ఓకే అది నన్ను కాంటాక్ట్ చేస్తే నేను దానికి ఎట్లా ఓకే ఏ డీటెయిల్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలో నేను చెప్తాను. ఓకే ఇదైతే మనకి మూడో కట్ చేసింది ఇది 3-4 అయిపోయింది. ఇది మళ్ళీ గ్రోయింగ్ స్టేజ్ లో. అవును మరి చాలా వచ్చాయి కలుపులు చూసుకోవచ్చు. మీరు లెక్క పెట్టుకుంటే ఇది దాదాపు 70-80 దాకా ఉంటాయి పిలకలు అయితే. మన దగ్గర 2 మేజర్ వెరైటీస్ అన్నమాట. ఇది కూడా సిబిజీలో కూడా ఇది కూడా వాడతారు. ఓకే 4G బుల్లెట్ తైవాన్ నేపియర్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. రెండు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే మన నెంబర్ని మీరు ఆల్రెడీ స్క్రోలింగ్లో ఉంటుంది కాబట్టి కాంటాక్ట్ చేస్తే నేను మంచి క్వాలిటీ అన్న విత్తనం అందిస్తానండి. ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.